ఏ పార్టీ మెంబర్లు అయితే ఈ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారో అధ్యక్ష, ఏ జీవో 4ను, జీవో ఎంత అది 4 కదా, ఇక్కడ వినాలి అధ్యక్ష, సభలకు తెలవాలి కదా. అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారు జారీ చేసిన అధ్యక్ష ఈ జీవో. ఎంత రోజులు అధ్యక్ష వారు మాట మార్చడానికి? హెరిటేజ్ అని ఏదైతే డిక్లేర్ చేసినారో అదే జీవోలో ఆయన ఉటంకించింది అధ్యక్ష. ఇప్పుడు దాని పేరు మైండ్ స్పేస్ అధ్యక్ష, హైటెక్ సిటీ వెనుకనే. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 115 ఎకరాలు రహేజా కంపెనీకి. ఎంత అధ్యక్ష? 4-5 రోజులనే ఇవాళ జీవో ఇష్యూ చేసి 4-5 రోజులకి దాన్ని ఉల్టా చేసి పరిస్థితి. అందులో ఎన్ని అధ్యక్ష? 1 కాదు అధ్యక్ష. ఇట్లా ఇప్పుడు మొత్తం హైటెక్ సిటీ పేరు మీద రౌండ్ బిల్డింగ్ ఉంది కదా అధ్యక్ష, ఐకానిక్ బిల్డింగ్, అది కూడా అన్ననే ఉన్నది అధ్యక్ష. అది కూడా అన్ననే ఉంది హెరిటేజ్ని. దాన్ని ఉల్లంఘించండ్రు. దానికి 115 ఎకరాలు రహేజాకి అప్పచెప్పిండ్రు. దాని తర్వాత 19న ఎలాంటి ఎస్ఎండాస్ భూమి ఇచ్చిండ్రు. దాని తర్వాత కన్వర్ట్ చేసి ఇన్ఫర్మేషన్కి ఇచ్చిన అధ్యక్ష. దాని తర్వాత పైనీర్ ఆన్లైవ్కి ఇచ్చిన అధ్యక్ష. ఆర్యభట్ట సొల్యూషన్స్కి ఇచ్చిన అధ్యక్ష. పలివార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దూరం ఉంది అధ్యక్ష. అన్ని చర్చ జరగాలి అధ్యక్ష. ఐఎంజీ భారత్ చర్చ జరగాలి, ఎంఆర్ ప్రాపర్టీస్ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మిత్రులు మాట్లాడి నేను చెప్పిన అధ్యక్ష, మేము పోదాల్చుకోలేదు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టదలుచుకోలేదు, ఇంక 20 రోజులు సభ జరుపుదాము, మొత్తం చర్చ చేద్దాం అధ్యక్ష. ప్రమాణంగా అన్నీ కూడా పాయింట్ బై పాయింట్, ఎవరి చరిత్ర ఏందో, ఎవరి బండారం ఏందో, ఏ పార్టీ ఏమేమి చేసిందో ఈ రాష్ట్రానికి మొత్తం మంచిగా సాకల్యంగా అధ్యక్ష. ఇంకొక 20 రోజులుగా నెల రోజులు పొడిగిద్దాం శాసనసభ, అందరి చరిత్రలు బయట పెడదాం, మొత్తం తెలియని ప్రజలకు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలు ప్రజలకు చెప్పే ముందు కలుద్దాం అధ్యక్ష. ఈ దిక్కుముక్కలైన ఆరోపణలు ఎందుకు అధ్యక్ష? ఈ ఆరోపణ, ఈ కన్ఫ్యూజన్ ఎవరైనా క్రియేట్ చేస్తారు అధ్యక్ష? ప్రజలందరూ మంచి బ్రహ్మాండంగా సంతోషంగా ముందుకు పోయే సమయంలో ఇందులో కడివడి పాలలో విషయం సుక్కేసినట్టు, ఏదో చేసి ఇందులో ఏమో జరిగినట్టు, ఏమో అయిపోయినట్టు ఈ రకమైన దుర్మార్గపు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఇప్పటికైనా తమకు తామే విరమించుకోవాలి అధ్యక్ష. సభలో తప్పుడు చేసి సభను తప్పుదారి పడిచే వాళ్ళు సభకు మొత్తం బేషరతు క్షమాపణ చెప్పినాకనే సభలో ప్రొసీడింగ్స్లో పాల్గొనాలని మనవి చేస్తూ తమరు కూడా దయచేసి ఆ నియమం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకోవడం అధ్యక్ష. Silence. Please silence. Please silence. Speaker sir. Sabanu Rajauga. Please silence. Please silence. Please silence. అధ్యక్ష నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తున్నా అధ్యక్ష గత ఈ నెల అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను అధ్యక్ష ఈ నెల 10వ తారీఖున గౌరవ సభ్యుల కోరిక మేరకు రైతులు విద్యుత్ శక్తి మీద చర్చ చేయాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని దాని షార్ట్ డిస్కషన్లో ఆ చర్చ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సభ
ఆ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే పద్ధతుల్లో పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా విద్యుత్ శక్తి ఇవ్వడం లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తాను, చదువుతాను పాటు కావాలని చెప్తా మీకు. అధ్యక్ష 342(1)(a) ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ షల్ రిలేట్ టు ద ఇంటర్ప్రిటేషన్. ఆడండి బాబు, మీరు కూర్చోమని. ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ షల్ రిలేట్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ of these rules of such articles of the Constitution as to regulate the business of the House and shall raise a question which is within the cognizance of the Speaker. And 336 speaks, a paper or document laid on the table shall be duly authenticated by the member presenting it. అధ్యక్ష, ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక పేపర్ సబ్మిట్ చేస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పిన ప్రకారం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మన వాటా మనకి ఇవ్వకుండా విద్యుత్ శక్తిని మనకు నష్టం కలిగిస్తుంది. ఇప్పటికీ 800 మెగావాట్లు మనకు నష్టం జరిగింది. దాని మీద మనకి ఇబ్బంది జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భంలో గౌరవ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు లేచి వారు ఇంకొక పేపర్ చూపించడం జరిగింది. అధ్యక్ష, వాస్తవానికి అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి చర్చ జరగడం ఇష్టం ఉంది. ఎన్ని రోజులైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు. అధ్యక్ష, మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము అంతకంటే ఎక్కువ సిద్ధంగా ఉన్నామనే సందర్భం తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అయితే ఇదే సందర్భంలో మేము అడుగుతున్నది ఒకటే అధ్యక్ష, ఒక సభ్యుడు ఈ సభలోకి వచ్చినాడు, ఏమని ప్రమాణం చేసినామో, ఈ సభ ఎంతమంది అమరుల సాక్షిగా ఏర్పాటు చేసుకోబడ్డ సభనో, ఏ ప్రజల ప్రయోజనాల కొరకు ఈ సభ ఉండాలనో, ఏ ప్రజల కష్టంతో ఏ ప్రజల సొమ్ముతో ఈ సభ నడుస్తుందో, ఆ 4 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక పేపర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఈ సభను పక్కదారి పట్టించింది. అధ్యక్ష, ఒక అసత్యమైన పత్రికను, ఒక అసత్యమైన, ఒక నిరాధారమైన ఒక పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించిన. అధ్యక్ష, ఇవాళ రేపు మన ప్రభుత్వం కోర్టులో కొట్లాడబోతుంది. అధ్యక్ష, మన రాష్ట్రానికి జరిగిన నష్టం, పక్క రాష్ట్రంతో జరిగిన నష్టం, దానికి నష్టపరిహారం తెప్పించుకోవడం కొరకు, మన ప్రయోజనాలు కాపాడడం కొరకు మన ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. అధ్యక్ష, కానీ ఈ సభ్యుడు చేసిన చర్య వల్ల ఇవాళ ఆ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. అధ్యక్ష, అదే సభలో కొంతమంది సభ్యులు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు చూపించిన పేపరే తప్పు అని చెప్పి ఇంకొక సభ్యుడు లేవనెత్తిండు, ఇగో ఇది తప్పు అని చెప్పి వాళ్ళు మన ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ సభ్యుడు చేసిందని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అధ్యక్ష, అందుకే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినారు, ఆ పేపర్ ఏందో తీసుకొచ్చాక టేబుల్ మీద పెట్టమని అడిగినారు. ఆ సభ్యుడు కూడా ఒప్పుకున్నారు. అధ్యక్ష, నేను సిద్ధంగా ఉన్నా అక్కడ పెడుతున్నా అని. కానీ ఈ రోజు వరకు కూడా గౌరవ సభ్యుడు ఆ పేపర్ తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. అధ్యక్ష, నేను దీని మీద ఆ సభ్యుని కోరుతున్నది, మిమ్మల్ని కోరుతున్నది. అధ్యక్ష, ఆ సభ్యుడు అక్కడ పేపర్లు పెడితే అది నిజమైన పేపర్ అయితే పెట్టమని చెప్పండి. అధ్యక్ష, లేదు అని అంటే ఆ అసత్యమైన పేపర్ తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు, ప్రజల్ని పక్కదారి పట్టించినందుకు, సభను పక్కదారి పట్టించినందుకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే ఆ సభ్యుడు గారు మాట్లాడాలి. లేదా ఈ అసెంబ్లీ రూల్స్ ప్రకారం, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, మీకున్న అధికారుల ప్రకారం ఆ సభ్యుడి మీద చర్య తీసుకొని ఆ సభ్యుడిని అనర్హంగా ప్రకటించాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అధ్యక్ష, స్పీకర్ సార్, ఎందుకంత భయం స్పీకర్ సార్? నేను లేస్తేనే ఎందుకు ఇంతమంది లేస్తున్నారు సార్? ముఖ్యమంత్రి గారిని కాపాడడానికి ఇంతమంది కావాలన్నా సార్? నా నుంచి నేను వాస్తవాలు చెప్తే ప్రభుత్వానికి భయమా సార్? ఏమన్నా నేను చెప్పే వాస్తవాలు ఇనే ఓపిక ఉండాలి కదా సార్? దయచేసి కూర్చోబెట్టండి సార్. ఇప్పుడు ఈ అంశం మీద చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అధ్యక్ష, ఇవాళ నోటికి వచ్చినట్టు బయట మాట్లాడుతున్న క్రమంలో ప్రభుత్వమే ఈ ప్రశ్నను ఈరోజు అనుమతించి ఉన్న వాస్తవాలను ఈ సభ ద్వారా సభలో ఉండే సభ్యులకు మొత్తం రాష్ట్రానికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పినారు. అధ్యక్ష,
ఇప్పుడు ఇతర పక్షాలు ఇతర మిత్రులు ఎవరు ఎన్ని క్లారిఫికేషన్స్ అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారితో పాటు వీరయ్య గారు కూడా ఈ సిగ్నేటరీగా ఉన్నారు. అడగమనండి, చెప్తాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాలంటే అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడే మా మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు ముందు క్షమాపణ చెప్పానండి. క్షమాపణ చెప్పి జగదీష్ రెడ్డి గారు కోరిన విధంగా వారికి క్షమాపణ చెప్పి మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. లేదంటే అధ్యక్ష మీరు ఇంకో సభ్యుడు వీరయ్య గారు సిగ్నేటరీగా ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వండి, వారిని మాట్లాడమనండి. లేదా తెలుగుదేశం తరఫున చాలా మంది సభ్యులు ఉన్నారు, ఫ్లోర్ లీడర్ దయాకర్ రావు గారు ఉన్నారు, మాట్లాడమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నా ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలను సత్యదూరమైనటువంటి విషయాలను సభలో మాట్లాడతా, నా నోటికొచ్చింది మాట్లాడతా, తప్పుడు కాగితాలు చూపిస్తా, నేను బుల్డోజ్ చేస్తా ఈ సభనంటే ఈ సభలో చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. ఇప్పుడు అన్ని పక్షాలు కోరినాయి అధ్యక్ష. మీ సాక్షిగా ఈ సభలో ఉండే అన్ని పార్టీలు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్తే మొత్తం సభను కూడా ఇవాళ వారు గౌరవించకుండా యావత్ సభను నేను ఒక వ్యక్తిని బుల్డోజ్ చేస్తానడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, క్షమాపణ చెప్పి వారిని మాట్లాడమనండి, లేదా మీరు జగదీశ్వర్ రెడ్డి గారు కోరినట్టుగా వారి మీద తగిన చర్య తీసుకోండి రూల్స్కి అనుగుణంగా. ఇంకో సభ్యుడిని తెలుగుదేశం పార్టీ తరఫున దయాకర్ రావు గారు వారి ఫ్లోర్ లీడర్ మాట్లాడతారా, సిగ్నేటరీ అయిన వీరయ్య గారు మాట్లాడతారా, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంతసేపు చర్చించడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా మనం చేస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఎందుకు సార్, ఎందుకంత ప్లీజ్ సైలెన్స్. Please take your seat. Please silence.